బతుకమ్మ పండుగ విశేషాలు మరియు విశిష్టత. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆడపిల్లల పండుగలలో అగ్రగణ్యమైనది బతుకమ్మ పండుగ. ఈ పండుగను తల్లిదనముతో సమానంగా భావించే భూమాతకు, ప్రకృతికి, పూలకు, స్త్రీత్వానికి ప్రతీకగా జరుపుకుంటారు. బతుకమ్మ అనే పదానికి అర్థం బతుకు అమ్మ, అంటే జీవనదాయకురాలు, ఆడదనానికి ప్రతీక, సౌభాగ్యానికి గుర్తు. ఈ పండుగను ప్రధానంగా దసరా పండుగకు ముందు 9 రోజులు తెలంగాణ అంతటా జరుపుకుంటారు. ఆ రోజులను పెద్ద బతుకమ్మ అంటారు. ఈ పండుగలో ప్రధానంగా ఋతువులు, వర్షాలు, పంటలు, ప్రకృతి, భూమి, యజ్ఞం అన్నీ కలిపి ఒక గొప్ప సాంస్కృతిక సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి. వర్షాకాలం ముగిసి శరదృతువు మొదలయ్యే కాలంలో పూలతో ప్రకృతి వనరాలు నిండి ఉంటాయి. అప్పుడు దొరికే గన్నేరుబంతి, గుమ్మడి, గోరింటాకు, కాసర పువ్వు, చామంతి వంటి రంగురంగుల పూలను కోసుకుని వాటితో బతుకమ్మను తయారుచేస్తారు. బతుకమ్మను పూలతో చేసిన ఒక పిరమిడ్ ఆకారపు పందిరిలాంటి రూపంలో అలంకరిస్తారు. పూలను ఒకదానిపై ఒకటి వలయాకారంలో పెట్టి ఎత్తుగా కూర్చి అగ్రభాగంలో గుమ్మడికాయను పెడతారు. ఈ బతుకమ్మ చుట్టూ స్త్రీలు అందరూ చేరిగలగలమనే పాటలతో చిందులు వేస్తారు. ఆ పాటలలో గ్రామీణ జీవన విధానం, పంటలు, ప్రకృతి వైభవం, స్త్రీల ఆత్మగౌరవం అన్నీ ప్రతిబింబిస్తాయి. బతుకమ్మ పండుగలో స్త్రీల ఐక్యత, సోదరీమణుల బంధం, అమ్మాయిల ఆటపాటలు అన్నీ ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఇంట్లో బతుకమ్మను శ్రద్ధగా తయారుచేసి ఊరంతా స్త్రీలు ఒకచోట చేరి సాయంత్రం వరకు ఆడిపాడి చివరగా బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది ప్రకృతికి పూల సమర్పణలాంటిది. బతుకమ్మను జరుపుకోవడం వెనుక ఉన్న మరో విశేషం ఏమిటంటే, ఇది మహిళా శక్తికి ప్రతీక. స్త్రీ జీవితం, కుటుంబాన్ని నిలబెట్టే శక్తి అని, ప్రకృతి వనరులను కాపాడి జీవనాన్ని అందించే వనితల పాత్ర ఎంతో గొప్పదని తెలియచేస్తుంది. ఈ పండుగను ప్రత్యేకంగా భద్రకాళి అమ్మవారికి సమర్పణగా కూడా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో శక్తిస్వరూపిణి అయిన అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే బతుకమ్మలో ఆడే పాటలు ఎంతో ప్రత్యేకం. ఈ పాటల్లో చరిత్ర, పురాణాలు, స్థానిక కథలు, దైవ భక్తి, స్త్రీల కోరికలు అన్నీ ప్రతిఫలిస్తాయి. బతుకమ్మ పాటలు తెలంగాణ సాంస్కృతిక గాథను తెలియచేస్తాయి. బతుకమ్మ పండుగలో సోదరీమణులు, తల్లి కూతుళ్లు కలిసి గడిపే సమయాలు, బంధాలు బలపడడం కూడా ఒక విశిష్టత. ఈ పండుగలో స్త్రీలు కొత్త బట్టలు ధరించి చేతులకు గోరింటాకు వేసుకుని ముద్దుగా పూలతో అలంకరించుకుని వాడవిడవగా ఆడతారు. ఈ పండుగలో ఒక సామాజిక సందేశం కూడా దాగి ఉంది. ప్రకృతిని కాపాడుకోవాలి, పూలతో జీవనాన్ని అలంకరించుకోవాలి, స్త్రీలను గౌరవించాలి, సమాజం ఐక్యంగా ఉండాలి అనే లోతైన ఆలోచనలను ఈ పండుగ తెలియచేస్తుంది. నేటి ఆధునిక కాలంలో కూడా బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత తగ్గకుండా మరింత విస్తరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను జరుపుతూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని దేశమంతటా అంతర్జాతీయంగా పరిచయం చేస్తోంది. ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, లండన్ వంటి ప్రదేశాలలో కూడా తెలంగాణ వారు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుతున్నారు. ఇది ఒక ఆడపిల్లల పండుగ మాత్రమే కాదు, స్త్రీల ఆత్మగౌరవానికి ప్రతీక, ప్రకృతి సౌందర్యానికి, పండుగ సాంస్కృతిక వారసత్వానికి గుర్తు, తెలంగాణ ఆత్మకు చిహ్నం. బతుకమ్మ పండుగలో పూల సుగంధంతో, పాటల రాగాలతో, స్త్రీల ఉత్సాహంతో, ప్రకృతి వైభవంతో మనసంతా ఆనందంతో నిండిపోతుంది. అందుకే బతుకమ్మను ప్రకృతిని వందనం చేసే పండుగగా, స్త్రీ శక్తిని స్మరించే పండుగగా, ఐక్యతను కలిగించే పండుగగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నారు. ఈ పండుగను చూసిన వారికి తెలంగాణ సాంస్కృతిక సంపద ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది.